అండి, వెజిటబుల్స్లో కింగ్ ఎవరో చెప్పండి? ఇంకెవరు? అందరికీ తెలిసిందే కదా, వంకాయ. వంకాయతో మనం బోల్డ్ అన్ని వెరైటీస్ చేసుకోవచ్చు కదా. వంకాయ కూర, గుత్తి వంకాయ వేపుడు, అలాగే వంకాయ టమాటా, వంకాయ బంగాళదుంప, మూవ్ వంకాయ, రాయలసీమ స్పెషల్ నూనె వంకాయ, చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని ఉంటాయండి. చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈరోజు చేసుకునే స్పెషల్ రెసిపీ ఏంటంటే మన పల్లెటూరుల తెలుగింటి కూర. అదేంటంటే వంకాయ పచ్చిశనగపప్పు మసాలా కూర. చాలా బాగుంటుందండి. చెప్పాలంటే ఇది వెజిటేరియన్స్కి చికెన్ కర్రీ లాంటిది అనమాట. చాలా చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్తో ఈ కూర రెడీ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎలా చేస్తానో మీకు కూడా అలాగే వస్తుంది. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. అప్పుడు నేను పెట్టబోయే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. నేను చెప్పిన వెరైటీసే కాకుండా మీకు తెలిసిన వంకాయ కూరలు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఏ వంకాయ కూర కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా చేసి చూపిస్తాను. అంతేకాకుండా నార్త్ ఇండియన్లో తయారు చేసుకునే వంకాయ కూరలు కూడా నాకు తెలుసండి. చాలా బాగుంటాయి. మీకు కూడా మీరు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను అవి కూడా చేసి చూపిస్తాను. ఈ వీడియో అయితే అచ్చమైన పల్లెటూరులో తయారు చేసుకునే తెలుగింటి వంట. అన్నంలోకి సూపర్ కాంబినేషన్. చపాతీ రోటీల్లో కూడా తినచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఈ కూర మీరు ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్, నమస్తే, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ తెలుగు రుచి. ఇదేనండి వంకాయ పచ్చిశనగపప్పు మసాలా కూర. అచ్చంగా చికెన్ కూరలాగా ఉంటుందన్నమాట. వెజిటేరియన్ చికెన్ కర్రీ ఇది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తయారీ విధానం కూడా చాలా చాలా ఈజీ. మరి తప్పకుండా ట్రై చేయండి. సరేనండి, మరి మనం కూర ప్రిపేర్ చేసేసుకుందాం. ఇక్కడ నేను మట్టి పాత్ర కొన్నానండి, మట్టి బౌల్ అనమాట. ఇక్కడ వెనకాల ఇది ఉంది చూసారా, ఇది పడిపోద్దేమో అనుకున్నాను కానీ పడిపోవట్లేదు. ఎగ్జాక్ట్గా చక్కగా కూర్చుంటాం అన్నమాట. స్టవ్ మీద కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఏమేమి కావాలో కూడా క్విక్గా చూసేద్దాం. సరేనా? చూసారా, ఈ కూర తయారీకి ఇవన్నీ కావాలన్నమాట. ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చిశనగపప్పు. పచ్చిశనగపప్పుని ఒక 4-5 టేబుల్ స్పూన్లు తీసుకొని కడిగేసి శుభ్రంగా ఒక అరగంట నానబెట్టుకుంటే మనకి తొందరగా ఉడికిపోతుంది. తర్వాత నేను కొంచెం కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక కరివేపాకు రెబ్బ, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, అలాగే 1/2 కేజీ వంకాయలు, ఒక 2 మీడియం సైజ్ టమాటాలు. ఇవన్నీ కావాలి. వంకాయలు ముందే కట్ చేయకూడదు అనమాట. మనం ఇవి వేసి ఉల్లిపాయలు మగ్గేలోపు కట్ చేసుకుంటే అవి కూడా మగ్గిపోతాయి. కుండ వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేయాలి. వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని వేయించాలి. ఆ తర్వాత 2-3 పచ్చిమిర్చి వేసుకొని వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గాలండి. మగ్గేలోపుగా మనం వంకాయ ముక్కల్ని కొంచెం ఉప్పు నీళ్ళలో కట్ చేసి పెట్టుకుందాం. చూసారు కదా, ఉల్లిపాయలు కాస్త వేగినాయి అనమాట. ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక రెబ్బ కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఉల్లిపాయలు మగ్గుతూ ఉన్నాయండి. మగ్గేలోపు మనం మసాలా గ్రైండ్ చేసుకుందాం. ఇందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, 4 లవంగాలు, చిన్న 2 అంగుళాల చెక్క, 2 యాలక్కాయలు, వీటితో పాటుగా కొంచెం గసగసాలు అనమాట. ఇవి మనకి మగ్గేలోపుగా ఈ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పు. నేను ఇక్కడ 5-6 టేబుల్ స్పూన్లు వేసానండి. వీటిని వేసేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 5 నిమిషాలు అయితే మగ్గుతాయి అనమాట. 5 నిమిషాలు అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. టమాటాలు 2 తీసుకున్నామండి. ఈ టమాటాలు కూడా మరొక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత ఉప్పు నీళ్ళలోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేయాలి. వంకాయ ముక్కలు వేయగానే 1 టీ స్పూన్ ఉప్పు వేసేయాలి. అప్పుడు ఈ వంకాయలు అనేవి నల్లబడకుండా ఉంటాయి. బాగా కలుపుకొని మనం మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ పాటికి మనకి పచ్చిశనగపప్పు చాలా బాగా మగ్గుతుందనమాట. అందుకని తొందరగా ఉడికిపోతుంది. ఇది ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇక్కడ మేము మిల్లు పట్టించిన కారం వాడుతున్నానండి. అందుకని మరీ ఎక్కువ రెడ్ కలర్లో ఉండదు అనమాట. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇలా బాగా కలిపేసి ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలంటే మరీ ఎక్కువ వేయకూడదు. జస్ట్ ఈ వంకాయ ముక్కలు ములిగేంత వరకు నీళ్ళు పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా కూర బాగా కుతుకుతామని ఉడికేటప్పుడు అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసేయాలి. మసాలా వేసేసి బాగా కలిపి చక్కగా ఉడికించుకోవాలి. మరొక 2-3 నిమిషాల్లో కూర దగ్గర పడిపోతుంది. మీ గ్రేవీని బట్టి దగ్గరగా ఉడికించుకోవచ్చు, లేదంటే కొంచెం పులుసులా కూడా ఉంచుకోవచ్చు. అవసరమైతే తగినంత ఉప్పు వేసుకొని అందులో జస్ట్ 2 అంగుళాల
ఆ చింతపండు నానబెట్టుకొని ఆ వాటర్ పోసేయాలి. చింతపండు నీళ్ళు మాత్రం కూర అంతా ఉడికిన తర్వాత వేయాలి. ఆ తర్వాత బాగా కలిపేసి మరొక 2 నిమిషాలు ఉడికించుకొని కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉండే ఈ విలేజ్ స్టైల్ స్పెషల్ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. అన్నంలోకి, రోటీ, చపాతీలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.